హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కలగూర రెసిపీస్. ఈరోజు మనం రెడీమేడ్ పిజ్జా బేస్తో ఇంట్లో ఈజీగా పిజ్జా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం రెడీమేడ్ పిజ్జా బేస్ని తీసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో ఉంచి దానిపైన వన్ సైడ్ పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి కంప్లీట్గా. దీని తర్వాత మోజ్జరెల్లా చీజ్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ చీజ్ ఎంత కావాలంటే అంత అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం అల్బెనోస్ యాడ్ చేస్తున్నాం. దాని తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే బ్లాక్ ఆలివ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ డబుల్ చీజ్ పిజ్జా కావాలనేసి నేను మళ్ళీ ఇంకొకసారి దీనిపైన చీజ్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఓవెన్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రేలో పెట్టి పిజ్జాని అవెన్లో పెట్టుకొని 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో బేక్ మోడ్లో పెట్టి 15 to 20 మినిట్స్ టైం పెట్టుకోవాలి. మీ ఓవెన్ కెపాసిటీని బట్టి టైం తీసుకుంటుంది పిజ్జా బేకింగ్కి. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి దీన్ని. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత మనకి ఇలా తయారైంది పిజ్జా. ఇది డబుల్ చీజ్ పిజ్జా. ఇప్పుడు మన పిజ్జా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక పిజ్జా చేసుకుందాము. ఓన్లీ వన్ టైమే చీజ్ అప్లై చేసి ఇలా టాపింగ్స్ ఎక్కువ వేసుకొని ఇంకొకటి బేక్ చేస్తున్నాం. దీన్ని కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మన పిజ్జా రెడీ అయిపోయింది. ట్రైన్ బయటికి తీసుకోవాలి. దీనిపైన కొంచెం ఆరిగానో స్ప్రింకిల్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.